विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన చేయించడానికి నేనైతే వచ్చేసానండి. మీరందరూ కూడా వెయిట్ చేస్తూ ఉండుంటారండి. మనము ఇవాళ మన సాధనలో మనం మంత్రంతో స్టార్ట్ చేసామండి. అందరికీ తెలిసిన మంత్రమే అది. గురువు అన్నవారు మన లైఫ్లో చాలా అవసరం అండి. మనం ఎవరో ఒకరు మెంటర్ని పెట్టుకుంటేనే మన లైఫ్లో హ్యాపీగా ఉండొచ్చు, మనము ఎదగొచ్చు అని అనుకుంటామండి. అది మన పేరెంట్స్ కానివ్వచ్చు, లేదా మన టీచర్స్ కానివ్వచ్చు, ఎవరన్నా మన మంచికి చెప్పే వాళ్ళందరూ మన గురువులే అండి. కాబట్టి మనకు కనిపించని ఎనర్జీ కూడా మనని అప్పుడప్పుడు డ్రైవ్ చేస్తుంటుంది. మనకి ఇంట్యూషన్స్ చెప్తూ ఉంటాయండి, ఈ పని చెయ్యి 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 అని. అవి కొంతమంది ఫాలో అవుతూ, అంటే లోపల చెప్పే ఇంట్యూషన్స్ ఫాలో అవుతూ కూడా చేసి వాళ్ళు బాగుపడ్డ వాళ్ళని కూడా మనం చూసే ఉండుంటామండి. కాబట్టి మనకి ఇన్విజిబుల్ గురువులు ఎవరన్నా ఉన్నా వాళ్ళు మనకి డ్రైవ్ చేయొచ్చు, లేదా మనము లైఫ్లో అనుకున్న గురువులని ఫాలో అవుతే నిజంగానే మన జీవితం చాలా ఆనందంగా ఉంటామండి. అలాగే గ్రోత్ కూడా చాలా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు గురు శ్లోకాన్ని జపించటం అలవాటు చేసుకోండి. ఇలాంటి ఒక పాజిటివ్ నోట్తో ఇవాళ మన సాధననైతే మొదలు పెడదామండి. ముందుగా వార్మప్స్తో స్టార్ట్ చేద్దాం. నేను సిట్టింగ్ పొజిషన్లో ఉన్నానండి. ఇదే పొజిషన్లో కూర్చుంటూ శ్వాసని తీసుకుంటూ 2 చేతులని పైకెత్తండి. ఇప్పుడు శ్వాసని వదులుతూ ముందుకి చూస్తూ ముందు వైపున బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకొచ్చి శ్వాసని వదులుతూ డౌన్. మెల్లగా పైకొచ్చేసి హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి. ఈసారి శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకెత్తుతూ ఎడమ వైపున బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకెత్తుతూ కుడి వైపున బెండ్. ఈ మూమెంట్ని కంటిన్యూ చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఈసారి శ్వాసని తీసుకుంటూ సెంటర్లో శ్వాసని వదిలేటప్పుడు చూడండి, ఎడమ చేతితో కుడి మోకాళ్ళని హోల్డ్ చేస్తూ ట్విస్ట్ అవుతూ వెనకాల వైపున చూడండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి శ్వాసని వదులుతూ మళ్ళీ ట్విస్ట్. ఈ మూమెంట్ని కంటిన్యూ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి ఈసారి 2 కాళ్ళని ముందుకి స్ట్రెచ్ చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ 2 కాళ్ళ వేళ్ళని ఇలా స్క్వీజ్ చేయండి. ఈ మూమెంట్ని కంటిన్యూ చేయండి.
మెల్లగా కాళ్ళ వేళ్ళని రిలాక్స్ చేయండి. ఈసారి 2 కాళ్ళని సెపరేట్ చేస్తూ చెక్కీ చలాని చేద్దామండి. 2 చేతులని ఇంటర్లాక్ చేస్తూ మెల్లగా శ్వాసని తీసుకుంటూ కొంచెం వెనక్కి వెళ్ళండి. శ్వాసని వదిలేటప్పుడు కుడి వైపున వెళ్తూ మళ్ళీ ఎడమ వైపున వెళ్ళండి. ఈసారి రివర్స్ డైరెక్షన్లో వెళ్దాము. మెల్లగా శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి కాళ్ళని ఆ తర్వాత చేతులని రిలాక్స్ చేయండి. ఇప్పుడు మెల్లగా చూడండి, 2 కాళ్ళని ఈ పొజిషన్లో పెట్టండి. ఇప్పుడు 2 మోకాలు పైన పాయింట్ చేస్తున్నాయి చూడండి. చేతులని కొంచెం వెనక్కి తీసుకెళ్తూ సెంటర్లో శ్వాసని తీసుకోండి. ఇప్పుడు శ్వాసని వదిలేటప్పుడు 2 మోకాలని కుడి వైపున అలాగే ఎడమ వైపున తలని తీసుకెళ్తూ వెనకాల వైపున చూడండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి ఈసారి శ్వాసని వదులుతూ మోకాలని ఎడమ వైపున తల కుడి వైపున తీసుకెళ్ళండి. ఈ మూమెంట్ని కంటిన్యూ చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వచ్చు. ఇవండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన సాధనలోకి అయితే వెళ్ళిపోదాం. మొదటిగా మనం చేయబోయే ఆసన పేరు వీరభద్రాసన. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన స్టాండింగ్ ఆసన కాబట్టి నేను ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా ముందుగా నిల్చుంటున్నాను, మీరు ట్రై చేయండి. ఈ వీరభద్రాసనలో ఒక చిన్న వేరియేషన్ని చూపిస్తాను చూడండి. నేను ముందుగా టాప్ ఎడ్జ్ ఆఫ్ ద మ్యాట్కి అయితే వెళ్ళిపోయాను. ఇప్పుడు కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్తున్నాను. ముందున్న కాలు 90 డిగ్రీస్లో ఉందండి, వెనకాల ఉన్న కాలు 45 డిగ్రీస్ లోపల వైపున పెట్టాను చూడండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ 2 చేతులని ఇలా మనం పైకి రేస్ చేస్తూ శ్వాసని వదిలేటప్పుడు ఎడమ మోకాలు బెండ్ చేస్తూ మనము ఈ పొజిషన్కి వస్తాం. వచ్చిన తర్వాత మనము టార్సోని కొంచెం ఇంక్లైన్ చేస్తూ ఈ పొజిషన్కి వచ్చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ అయ్యి కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి వీరభద్రాసన. ఈ ఆసన వల్ల స్టామినా అన్నది చాలా బాగా పెరుగుతుందండి. కాళ్ళల్లో బలాన్ని పెంచుతుంది, షోల్డర్ని కూడా బాగా స్ట్రెంగ్తెన్ చేస్తుంది. మనం కలిసి ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. వేరియేషన్ అయితే టార్సోని కొంచెం ఇంక్లైన్ చేసి పొజిషన్లో హోల్డ్ చేయాలండి. మనం కలిసి చేద్దాము. నాతో పాటు మీరు కూడా 2 కాళ్ళతో చేయండి. మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి.
ఇదండి వీరభద్రాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు మీ సాధనాలు యాడ్ చేసి ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత ఆసన చూసేద్దామండి. నిరాలంబ పశ్చిమోత్థాన ఆసన. ఈ ఆసన ఎలా చేయాలో చూసేద్దాము. నేను ముందుగా ఒక వైపున తిరుగుతున్నానండి. తిరిగి లెగ్స్ని స్ట్రెచ్ చేశాను. స్ట్రెచ్ చేసిన తర్వాత 2 కాళ్ళని ఫోల్డ్ చేయండి. 2 మోకాళ్ళు పైన వైపున పాయింట్ చేయాలి. ఛాతీకి ఎంత దగ్గర అయితే అంత దగ్గరగా కూర్చోవటానికి ట్రై చేయండి. వన్స్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత 2 కాళ్ళ అరికాలని మనము హోల్డ్ చేస్తున్నాము. చూడండి, ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ కొంచెంగా వెనక్కి వెళ్ళాలండి. మరి వెనక్కి వెళ్ళకుండా టేల్ బోన్ పైన బ్యాలెన్స్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ 2 కాళ్ళని పైకి స్ట్రెచ్ చేస్తూ పైన వైపున చూడండి. ఈ పోస్చర్లో హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా శ్వాసని వదులుతూ కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. చూశారు కదండి, నిరాలంబ పశ్చిమోత్థాన ఆసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన మనం కలిసి కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మీకు ఒకవేళ కంప్లీట్గా లెగ్స్ని స్ట్రెచ్ చేయడం కుదరకపోతే ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, మనము ముందుగా హోల్డ్ చేసి టేల్ బోన్ పైన బ్యాలెన్స్ చేస్తూ కాళ్ళని ఇంతవరకే పైకెత్తండి. ఇక్కడ మనం ఎక్కువసేపు హోల్డ్ చేయగలిగితే ఒక లెగ్ని మాత్రమే స్ట్రెచ్ చేయండి. మరీ కంఫర్టబుల్గా ఉంటే ఇంకో లెగ్ని కూడా స్ట్రెచ్ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల ఆసన సులువుగా చేయొచ్చు. కలిసి చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 కాళ్ళని చేతులని రిలాక్స్ చేయొచ్చు. ఈ నిర్లాంబ పశ్చిమోత్థానాసన చేయటం వల్ల మనకి ఎక్కువగా ఒత్తిడి ఈ భాగంలో పడుతుందండి. కాబట్టి ఇక్కడ ఉన్న ఇంటర్నల్ ఆర్గాన్స్ని స్టిమ్యులేట్ చేయడానికి మనము టేల్ బోన్ పైన బ్యాలెన్స్ చేస్తున్నాం కాబట్టి ఫోకస్, కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుందండి. మనం లెగ్స్ని అప్లిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి మనకి వెరికో వెయిన్స్ ఇలాంటి ఇష్యూస్ ఉన్న లోవర్ బాడీని మనం బ్లడ్ సర్క్యులేషన్ పంపించాలన్నా ఈ ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా దీన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు విపరీత శలభాసన. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా మన పొట్ట వైపున పడుకోవాలి. కాబట్టి నేను ఆ పొజిషన్కి వస్తున్నాను, చూసేద్దాం. ముందుగా మన పొట్ట వైపున పడుకోవాలండి. 2 చేతులని ముందుకి స్ట్రెచ్ చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ మీ 2 కాళ్ళు అలాగే చేతులని పైకి లిఫ్ట్ చేస్తూ పొట్ట వైపున బాడీ వెయిట్ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. వన్స్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత చూడండి, మనము ముందుగా కాళ్ళని ఆ తర్వాత చేతులని పైకి లిఫ్ట్ చేయండి. సీసా ఉంటుంది చూడండి. ముందుగా కాళ్ళని పైకి లిఫ్ట్ చేస్తాము, చేతులు కింద ఉంటాయి. మళ్ళీ చేతులని పైకి లిఫ్ట్ చేసినప్పుడు కాళ్ళని కిందికి. ఇలా ఈ మూమెంట్ని చేయడానికి ట్రై చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మకరాసనాలో రెస్ట్ చేయండి. ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో రెస్ట్ చేయండి. ఇదండి విపరీత శలభాసన. ఈ ఆసన మనం చూసినట్టయితే పొట్టకి మనకు మంచి మసాజ్ అయితే జరిగిందండి. ఆల్టర్నేటివ్గా మనం చేయటం వల్ల ఈ భాగంలో మనకి మంచి బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళి ఇక్కడున్న ప్రాబ్లమ్స్ని మనం ఫుడ్ తీసుకోకుండా చేయటం వల్ల మనకి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, మెటబాలిజం పెరుగుతుంది, అంటే అగ్నిని పెంచుతుందండి ఈ ఆసన. కాబట్టి తప్పకుండా దీన్ని ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు మండుకాసన. చూసేద్దామండి ఈ మండుకాసన ఎలా చేయాలో.
ఈ మండుకాసన చేయటానికి ముందుగా 2 మోకాలని ఇలా సెపరేట్ చేయండి. చేసిన తర్వాత మన మోకాళ్ళు ఏ లెంత్ లైన్లో ఉన్నాయో అక్కడ కాళ్ళని ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. వన్స్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత ఇంకొంచెంగా సపరేట్ చేస్తూ మోచేతులని కింద డ్రాప్ చేయండి. ఈ పొజిషన్లో హోల్డ్ చేయండి. దీన్ని ఇంగ్లీష్లో ఫ్రాక్ పోజ్ అంటారండి. ముందుగా మీ చేతుల పైకి వచ్చిన తర్వాత కాళ్ళని మనం దగ్గరగా పెట్టి మోకాళ్ళని దగ్గరగా పెట్టడం. ఆసనాలో ఎలా వెళ్తున్నామో అలానే బయటికి రావడానికి ట్రై చేయండి. ప్రాసెస్ ఉంటుంది కదండి, అలానే మనం సైడ్కి దొర్లేసి పోస్చర్ నుంచి బయటికి రాలేము. కాబట్టి ఏ ప్రాసెస్లో అయితే వెళ్తున్నామో అలానే బయటికి రావడానికి ట్రై చేయండి. ఈ మండుకాసన చేయటం వల్ల మనకి హిప్ అనేది బాగా ఓపెన్ అవుతుంది. ఎమోషన్ స్టోర్ చేసే వాళ్ళకి, ముఖ్యంగా ఆడవాళ్ళకి ఈ ఆసన చేయటం వల్ల ఎమోషన్స్ రిలీజ్ అవుతాయండి. చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. మనం కలిసి ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఇప్పుడు కొంచెంగా వెనక్కి పుష్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు హిప్ ఇలా ఉందనుకోండి, ఏ స్ట్రెచ్ ఉండదు. హిప్ని కొంచెం ఇలా వెనక్కి పుష్ చేయండి. కావాలంటే ఇలా అప్ డౌన్ మూమెంట్ కూడా చేయొచ్చండి. దానివల్ల ఇంకొంచెం స్ట్రెచ్ అయితే అవుతుంది. మెల్లగా పైకి వచ్చేసి రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి మండుకాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం కొన్ని ఫ్లెక్సిబిలిటీ అలాగే స్ట్రెంథనింగ్ ఆసనాలను అయితే చేశాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, కొంతమంది చూడటానికి బరువుగా అనిపిస్తారండి. అమ్మాయి ఈమెంట్ ఇంత లావు ఉంది, అబ్బాయి ఏంటి ఇంత లావు ఉన్నాడు అని అనుకుంటాము. కాకపోతే అక్కడ మనకి ఫ్యాట్ ఒక్కటే ఉండదండి, నీరు అంటే ఇన్ఫ్లమేషన్ ఉన్నా కూడా మన శరీరం భారీగా అనిపించవచ్చు. ఈ ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయండి. అవి మనము లైఫ్ స్టైల్ చేంజెస్ చేయటం వల్ల ఎక్కువగా పాసిబుల్ అవుతాయి తగ్గడానికి. దాంతోపాటు మనం అల్లం, పచ్చి పసుపు ఉంటుంది చూడండి, వాటి ద్వారా మనం కషాయం చేసుకొని తాగటం వల్ల కూడా ఈ ఇన్ఫ్లమేషన్ అన్నది చాలా వరకు తగ్గుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎక్కువ ఉంటాయి కాబట్టి అలాంటివి తీసుకోవటం వల్ల బెర్రీస్ ఎక్కువగా బెర్రీస్ కూడా ఇన్ఫ్లమేషన్ని ఎక్కువగా తగ్గిస్తుంది. మనము ఇలాంటివి ఫాలో అవ్వటం వల్ల ఇన్ఫ్లమేషన్ని తగ్గించి మనము బరువుగా అనిపిస్తాము, కానీ నీరు ఉంటుంది కాబట్టి మనము స్లిమ్గా హ్యాపీగా కనిపించడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.